హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు 2 జులై ఎంసీక్యూస్ మనం ప్రాక్టీస్ చేయబోతున్నాము. కానీ దీనికన్నా ముందు మనం ఎంసీక్యూస్ స్టార్ట్ చేయకముందు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏవైతే క్వెషన్స్ చూస్తారో జస్ట్ దాని మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోదండి. అది జస్ట్ మీకు ఒక ఫార్మాట్ అన్నమాట అంతే. ఇప్పుడు వైల్డ్ లైఫ్ సాంక్చురీ గురించి ఎప్పుడైనా మాట్లాడాను అనుకోండి. దట్ డజంట్ మీన్ ఓన్లీ ఆ వైల్డ్ లైఫ్ సాంక్చురీ గురించే మీరు ప్రిపేర్ అవుతారని. ఆ స్టేట్‌లో ఇంకా ఏమేమి ఉన్నాయి? వాటిలో ఏమేం స్పీషీస్ ఉన్నాయి, వేరే స్టేట్స్‌లో ఏవేవున్నాయి, ఇవన్నీ కూడా మీరు నోట్ మేక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది నోట్ మేక్ చేసుకునేటప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ గురించి ఎటువంటి క్వెషన్స్ అడిగారు అన్నది మీరు ఒక్కసారి చూసుకోవాలన్నమాట. రైట్? సో, దీనివల్ల మీకు అర్థమవుతుంది ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు అని. రైట్? అండ్ మీ సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ కూడా బాగా డెవలప్ అవుతుందన్నమాట. రైట్? ఫస్ట్ క్వెషన్ చూద్దాము. ద డ్రైనేజ్ బేసిన్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్ కవర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్? బ్రహ్మపుత్ర రివర్ ఉంది కదండీ! దాని డ్రైనేజ్ బేసిన్ అంటే బేసిక్‌గా ఈ రివర్ ఏ ఏ స్టేట్స్‌లో ఫ్లో అవుతుంది అని అడుగుతున్నారు. రైట్? 5 స్టేట్స్ ఇచ్చారు. అస్సాం, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం అండ్ మేఘాలయ. వీటిలలో ఏ స్టేట్స్‌లో బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో అవుతుంది అని అడుగుతున్నారు. రైట్? వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ ఏంటో నోట్ చేయండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ వదిలేసి, త్రిపుర వదిలేసి మిగతా అన్ని స్టేట్స్‌లో కూడా ఈ రివర్ ఫ్లో అవుతుందండి. ఎవరైతే మ్యాప్స్ పైన రివర్స్ చేసి ఉంటారో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. విత్ రెఫరెన్స్ టు రీజనరేటివ్ అగ్రికల్చర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రీజనరేటివ్ అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నారు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి రీజనరేటివ్ అగ్రికల్చర్ మన సాయిల్ యొక్క హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడం పైన ఫోకస్ చేస్తుంది అంటున్నారు. సెకండ్ వచ్చేసి ఈ రీజనరేటివ్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో మోనోక్రాపింగ్ మెథడ్‌ని అడాప్ట్ చేసుకుంటుంది. దేనికోసము? ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం కోసము అంటున్నారు. థర్డ్ ఆప్షన్ చూడండి. ఈ సింథటిక్ ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో లైక్ హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్ ఇలాంటి సింథటిక్ ఇన్పుట్స్‌ని వాటి యొక్క యూసేజ్‌ని రెడ్యూస్ చేయడం కోసం దీని మెయిన్ ఎయిమ్ అది అని అంటున్నారు. రైట్? సో, ఇక్కడ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో ఇట్ అడాప్ట్స్ ద మోనోక్రాపింగ్ మెథడ్ అనేసి ఉంది కదా! కాదండి. రీజనరేటివ్ అగ్రికల్చర్ మోనోక్రాపింగ్ మెథడ్‌ని అడాప్ట్ చేసుకోదు. ఓకేనా? సో, ఫస్ట్ అండ్ థర్డ్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు మిల్లెట్స్. మిల్లెట్స్ గురించి ఒక స్టేట్మెంట్ వచ్చింది. కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి. వీటిలలో ఏది కరెక్టో మీరు చెప్పాలి. రైట్? ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ మన మిల్లెట్స్ ఎప్పుడు ఫస్ట్ ఆహ్, ఎవిడెన్స్ వీటిది ఎప్పటి నుంచి ఉందంటే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం నుంచి వాటి ఎవిడెన్స్ ఉందన్నమాట. ఆ కాలంలో కూడా ఉన్నాయి అని ఎవిడెన్స్ ఉంది. రైట్? తర్వాత ఇవి టెంపరేట్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్‌లో పెరుగుతాయి అని ఉంది. రైట్? సో, డ్రై ఏరియాస్ లైక్ ఇక్కడ టెంపరేట్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్‌లో పెరుగుతాయి. తర్వాత ఇవి న్యాచురల్‌గా గ్లూటెన్ ఫ్రీ అంటున్నారు. తర్వాత వీటికి స్పెసిఫిక్ ఫోటో పీరియడ్ అని ఏమీ అవసరం లేదు అని అంటున్నారు. ఫోటో పీరియడ్ అంటే ఏంటి అంటే సన్‌లైట్ ఉంటుంది కదా! ఒక ఆర్గానిజం ఎంతసేపు ఎక్స్‌పోజ్ అవుతుంది ఆ సన్‌లైట్‌కి అన్నదాన్ని ఫోటో పీరియడ్ అంటాం. రైట్? సో, ఈ 4 ఆప్షన్స్‌లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఓకేనా? సో, ఇక్కడ చూడండి అన్నీ కూడా కరెక్టేనండి. ఓకేనా? సో, ఈ ఇందులో డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? దట్స్ ఇట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ వచ్చాయి అనేది ఒక్కసారి కామెంట్స్‌లో పెట్టండి.